పునీత పాదువాపుర అంతోని వారు తన భక్తులకు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆశ లేనటువంటి సమయాలలో కూడా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు వ్యాధులు నయము చేసినటువంటి సంఘటనలలో కోకొల్లలుగా ఉంటూ ఉన్నాయి. వాటిలో ఒక అద్భుతాన్ని ఇప్పుడు మనము ధ్యానము చేద్దాము. 1885 సంవత్సరములో జూన్ 20వ తేదీన ఆస్ట్రేలియాలో ఇన్స్బర్గ్ అనేటువంటి పట్టణములో ఒక పేదవాడు నివసిస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆ రోజున ఆయనకు ఒక వ్యాధి సోకింది. అదేమిటో అర్థము కాలేదు. అనేకమైనటువంటి హాస్పిటల్స్కు వెళుతూ ఉన్నాడు. దాదాపు 3 సంవత్సరాల పాటు మంచంలోనే ఉన్నాడు. కాళ్ళు చేతులు కదలవు, ఏ పని చేసుకోలేడు. మరి కూలీ నాలి చేసుకుని బ్రతికేటువంటి ఆ పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి పరిస్థితులలో పెద్ద పెద్ద హాస్పిటల్స్కు వెళ్ళేటువంటి స్తోమత లేదు. ఉన్నటువంటి సొమ్ముతో అంతా కూడా ఖర్చు పెట్టి అనేకమైన హాస్పిటల్స్కు తిరిగాడు. కానీ ఆ వ్యాధి మాత్రము నయం కాలేదు. 3 ఏళ్లకి ఇక పూర్తిగా క్షీణించిపోయాడు. మంచంలో నుంచి కదిలేటువంటి అవకాశము లేకుండా పోయింది. ఇక మరణించడమే, ఇక మరొక దారి లేదు, ఖచ్చితంగా మరణిస్తాను అన్నటువంటి నమ్మకము ఏర్పడుతూ ఉంటుంది. బ్రతుకు మీద ఆశలు పూర్తిగా చచ్చిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో అనుకోకుండా ఆయన మనస్సుకు తడుతూ ఉంటుంది, నేనెందుకు అంతోని వారిని ఎప్పటిదాకా ప్రార్థించలేదు? ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, నాకు మాత్రము అద్భుతంగా ఈ వ్యాధిని నయం చెయ్యరా అని చెప్పి అనుకున్నాడు. తనకు యహలోకపరమైనటువంటి మార్గాలు అన్నీ కూడా మోసుకుపోయినటువంటి ఆ సమయంలో, అన్ని ప్రయత్నాలు విఫలమైనటువంటి ఆ సమయంలో అప్పుడు అంతోని వారి మీద దృష్టి పెట్టి అంతోని వారిని శరణ వేడుతూ ఉన్నాడు. అంతోని వారిని ప్రార్థిస్తూ అంతోని వారితో చెబుతూ ఉన్నాడు, ఇదిగో అంతోని వారు, నాకు జీవితం మీద ఆశ లేదు, కానీ మీరు మాత్రము ఖచ్చితంగా నన్ను నయం చేయగలరు. మీరు నాకు ఈ వ్యాధిని నయము చేసినట్లయితే నేను పునీత ఫ్రాన్సిస్ వారి మఠములో 3వ అంతస్తులో సేవ చేస్తాను అని చెప్పి ఆయన మొక్కుకుంటూ ఉన్నాడు. 3వ అంతస్తు ఎందుకు అనుకున్నాడు? ఆ మఠంలో సేవ చేస్తానని చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు అంటున్నాడు అంటే, నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి తన స్వస్థతకు గుర్తుగా కృతజ్ఞతగా 3 అంతస్తులు కూడా ప్రతిరోజు ఎక్కి అక్కడ సేవ చేస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటున్నాడు. అదే అంతోని వారికి ప్రార్థనలో చెబుతూ ఉన్నాడు. ఆ రోజు నుంచి నవదిన ప్రార్థనలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, ఏ మాత్రమో మార్పు లేదు ఆయన శరీరములో. 3వ రోజు గడిచినప్పుడు తనలో ఏదో మార్పు కలుగుతుంది అనేటువంటి భావన ఆయనకు కలుగుతూ ఉంటుంది. నమ్మకముతో ఈ 4వ రోజు నవదిన ప్రార్థన కూడా చెబుతూ ఉన్నాడు. అప్పుడు కొంచెము ఉపశమనము కలిగినట్లు అనిపించింది. శరీరములో కొంచెము కదలికలు, కొంచెము ఫ్రీగా తన శరీరాన్ని కదిలించగలిగేటువంటి శక్తిని పొందుతూ ఉన్నాడు. మరొక రోజు గడిచింది. అప్పుడు తనకు ఆకలి కూడా వేయడం ప్రారంభిస్తూ ఉంది. మరొక రోజు గడిచినప్పుడు తన చేతులతో అలా పడుకొని ఆ పని ఈ పని చేసుకోవడానికి, కాస్త బాగా కదలడానికి అవకాశము కలిగింది. మరో రోజు నవదిన ప్రార్థన ముగిసేసరికి ఆయన కాస్త ప్రశాంతంగా నిద్రపోవడం ప్రారంభించాడు. మరొక రోజు నవదిన ప్రార్థన అయిపోయేసరికి మంచం మీద నుంచి దిగి అటు ఇటు ఆ గదిలో నడవగలుగుతూ ఉన్నాడు. ఈ విధముగా
నవదిన ప్రార్థనలు పూర్తి అయ్యేసరికి ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అవుతూ ఉన్నాడు. అంతోని వారికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ తాను మొక్కుకున్నట్లుగా అక్కడ మఠాలయములో తన సేవను కొనసాగించాడు. ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, ఈ లోకములో ఎవరికైనా సరే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిలో మనకు ఖచ్చితంగా దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు, గుర్తుకు రావాలి కూడాను. మానవ సహజమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మనం చేయాలి, దేన్ని వదిలిపెట్టకూడదు. కాకపోతే వాటితో పాటు మనం భగవంతుని మీద కూడా నమ్మకం ఉంచాలి, భగవంతుడిని ప్రార్థించాలి. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఆతృతలో, ఆందోళనలో, భయంలో మనము ఈ దైవ కార్యాన్ని వదిలివేస్తాము, దేవుడిని వదిలివేసి అటు బయట పరిగెడుతూ ఉంటాము. కానీ దేవుడు చాలా మంచివాడు, ఎప్పటికీ గుర్తొచ్చినా పర్వాలేదు, దేవుడు తన సంరక్షణ మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధముగా దైవ సంరక్షణ ఉంటుంది. ఎంతటి నిరాశలో అయినా సరే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు దేవుడు ఒక ఆశాదీపములా ఉంటారు అన్నటువంటి సత్యము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనకు పునీతుల చరిత్రలే కానివ్వండి, లేక ఎవరికైనా జరిగినటువంటి అద్భుతాలు మనము వింటూ ఉండాలి. ఆ చరిత్ర ఏం చెబుతూ ఉంటుంది, మనకు ఒక దారి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దారి చూపిస్తూ ఉంటుందో వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యము ఉంది. వేరే వాళ్ళు తమ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాల గురించి మనకు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా చెవియొగ్గి వింటే అప్పుడు ఏమవుతూ ఉంటుంది, మనలో ఒక నమ్మకం కలుగుతుంది. వాళ్లకు జరిగినప్పుడు నాకెందుకు జరగదు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిరాశల్లో ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మనకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకొచ్చినప్పుడు మనలో భగవంతుని ఎడల నమ్మకం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నమ్మకం పెరుగుతుందో ఈ నమ్మకం ఏం చేస్తూ ఉంటుంది, మనకు విశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటుంది, మనలో విశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది. ఒకసారి మనలో విశ్వాసము పెరిగినట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా అద్భుతము జరుగుతూ ఉంటుంది, మనకు కూడా స్వస్థత అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభువు తన వద్ద స్వస్థత పొందినటువంటి చాలా మందితో ఒక మాట చెప్పారు, మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినదే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినదే. పక్షవాతపు రోగుతో కానివ్వండి, లేకపోతే రక్తస్రావపు రోగుతో కానివ్వండి, ఇంకా అనేక మందితో ప్రభువు చెప్పినటువంటి మాటలు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది. కాబట్టి ప్రభువు ఎడల మనము విశ్వాసాన్ని పెంచుకున్నట్లయితే, పునీతుల సాక్ష్యాన్ని మనము ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటే అదే పునీతుల ద్వారా దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలాసార్లు ఇక నయము కాదు అనుకున్నటువంటి వ్యాధులు, వైద్యులందరూ చేతులెత్తేసినటువంటి వ్యాధులు, ఇక నా జీవితం ఇంతే అనే నిరాశ నిస్పృహలలో మునిగేటట్లు చేసేటువంటి వ్యాధులు తప్పనిసరిగా అద్భుత విధముగా అవన్నీ కూడా స్వస్థత పొందడానికి అవకాశము కలుగుతుంది. ఆ వ్యాధులన్నీ నయమవుతూ ఉంటాయి. కాబట్టి పునీత పాదువా పరంతోన వారిని స్మరించుకునేటువంటి ఈ సమయంలో ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి మహాద్భుతాలన్నిటినీ కూడా మనం మననం చేసుకుంటూ దేవుని ఎడల మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన అవసరాలన్నీ సరైనటువంటి సమయంలో తీరుస్తారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.